మనం బిజినెస్ చేసేటప్పుడు క్వాలిటీ, టైమింగ్, నిజాయితీ, కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం. ఇది నా దగ్గర ఉంది. మీకు కూడా ఉందా? నేను కూడా అలాగే ఉంటాను. మీరు కూడా అలాగే ఉంటారా? అయితే రండి వీడియోలోకి వెళ్ళిపోతాం. మొదటగా మీరు డేటా పంపించే ముందు నాకు ఒకసారి ఎనీ డేస్కి ఇవ్వండి. ఇది కొత్త వాళ్ళకి మాత్రమే. ఎనీ డేస్కి ఇస్తే మీరు డేటా ఎట్లా స్ప్లిట్ చేశారు, ఫోటో క్వాంటిటీ ఎంత ఉంది, మీరు చెప్పే షీట్కి సరిపోయిందో లేదో అని ముందు నేను చెక్ చేసుకుంటాను. అంటే మీరు పంపించి తర్వాత నేను ఇబ్బంది పడి డిలీట్ చేయడం కన్నా ముందే ఒకసారి చెక్ చేసుకున్నాను అనుకో, నాకు ఈజీ అవుతుంది. ఈ విషయాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మీకు బిల్ పెట్టాక మీ ఆల్బమ్ కానీ వీడియో కానీ ఎప్పుడు డెలివరీ ఇస్తాను అన్నదే బిల్ పైన డేట్ ఒకటి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా నాకు కమిట్మెంట్ ఇవ్వండి. నేను ఆల్బమ్ పెట్టాక, అదే మీ బిల్ పైన డేట్ ఎప్పుడైతే పెట్టానో ఆ రోజు నేను డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా పీడిఎఫ్ పెట్టాక కరెక్షన్ ఎప్పుడు చూసి కరెక్షన్ చెప్తారు. అలాగే డేటాని ఎప్పుడు పట్టుకెళ్ళడం జరుగుతుంది. నేను డేటా ఎప్పుడు డిలీట్ చేసేయచ్చు అన్న డేట్ కూడా మనం కమిట్మెంట్ లో మాట్లాడి బిల్ పైన మెన్షన్ చేసుకున్నాం. ఇకపై నుండి ఆ రోజు నేను డేటా డిలీట్ చేయడం జరుగుతుంది. మీకు డ్రైవ్ ఇచ్చేసి ఇంకా కరెక్షన్స్ ఏమి చేంజ్ అవ్వవు, మన దగ్గర డేటా ఉండదు కాబట్టి. ఇప్పుడు డిజైన్ లో రకాలు చూద్దాం. వైట్ స్పేస్ డిజైన్స్ ఇప్పుడు లేటెస్ట్, దాని తర్వాత డార్క్ బ్యాక్గ్రౌండ్స్, దాని తర్వాత ఫ్లోరల్ డిజైన్స్, దాని తర్వాత సీమ్లెస్ ప్యాటర్న్స్ అని డిజైన్ లో 4 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ కావాలి అన్నది నాకు ముందుగా తెలియపరచండి. మరొక విషయం, మీకు ఫొటోస్ కటింగ్ చేయాలా లేకపోతే వితౌట్ కటింగ్ తో వర్క్ చేయాలా, లేదా కొన్ని కటింగ్ చేసి కొన్ని వితౌట్ కటింగ్ తో పని చేయాలా అన్నదే ముందుగా నాకు చెప్పండి. మీ డేటాను బట్టి నేను వర్క్ చేసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది. నాకు డిజైన్ ఎలా కావాలి అని ఏదైనా మీకు రెఫరెన్స్ పీడిఎఫ్ కనుకుంటే నాకు ఆ పీడిఎఫ్ పెట్టండి. నేను ఆ యొక్క స్టైల్ని, ప్యాటర్న్ని బేస్ చేసుకుని మీకు డిజైన్ చేసి మీకు నచ్చినట్టుగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క స్టేట్లో, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన డిజైన్లు, ఒక్కొక్క రకమైన ప్యాటర్న్ స్టైల్స్ ఉంటాయి. అందుకు ముందుగానే నేను ఏదో చేసేసాక అయ్యో ఇదేంటి నేనేదో అనుకున్నాను ఎలా వచ్చింది ఏంటి అనడం కన్నా మీ ప్యాటర్న్ మీకు అక్కడ ఎట్లా కావాలి అన్నదే ముందే నాకు చెప్పండి. అలాగే ఇప్పుడు మీకు కలర్ కరెక్షన్ గురించి, మీకు ఎటువంటి టింట్ కావాలి అంటే, టింట్ అంటే రెడ్ టింట్ కావాలా స్కిన్ మీద, అంటే ఇక్కడ వచ్చి టింట్ అంటారు దీన్ని. ఈ టింట్ రెడ్ టింట్ కావాలా లేకపోతే ఎల్లో టింట్ కావాలా, గోల్డెన్ టింట్ కావాలా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టింట్ నచ్చుద్ది. అట్లాగే టోన్ న్యూట్రల్ గా ఉండాలా, లేకపోతే వైట్ టోన్ ఉండాలా, బ్రైట్ వైట్ టోన్ ఉండాలా, అంటే స్కిన్ టోన్, దాన్నే టోనింగ్ అంటారు. ఈ టోనింగ్ న్యూట్రల్ గా ఉండాలా లేకపోతే ఓన్లీ వైట్ టోన్ ఉండాలా? టోన్ అన్నది కూడా ఏంటన్నది చెప్పండి. టోన్ వేరు, టింట్ వేరు. ఒకసారి మీరు డిసైడ్ అయ్యి ఏ టింట్ కావాలి, ఏ టోన్ కావాలి అన్నది కూడా క్లారిటీ ఇవ్వండి. ఏదైనా రెఫరెన్స్ మీరు చేసిన పీడిఎఫ్లు ఉంటే పెట్టండి. మీకు ఆ టోన్లో చేస్తాను, ఆ టింట్ ఎక్కించి. ఓకే, అర్థమవుతుందండి? దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఎంతవరకు వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాం. తోటి ఫోటోగ్రాఫర్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సదా మీ సేవలో మీ భాస్కర్. 9866698709 సైనింగ్ ఆఫ్. జై హింద్.